नायब वजीर आला आंध्र प्रदेश एस.बी. अमजद बाशा ने कड़पा के 22 डिवीजन के मारवती नगर और राजा रेड्डी स्टेट में घर घर हमारी हुकूमत प्रोग्राम में शिरकत की और इन वार्डों के अवाम से मुलाकात की। उन्होंने कहा कि चीफ मिनिस्टर जगन मोहन रेड्डी का मकसद रियासत के तमाम अवाम में इमदाद पहुंचाना है। छह माह के अंदर वाईएसआर हुकूमत का खात्मा यकीनी, सदर तेलुगुदेशम पार्टी श्रीनिवासलो रेड्डी। రాయచోటి నుంచి రాంప్రసాద్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోతే ఆయన మీద కూడా కేసులు కట్టడం, ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి మీద కూడా అదర్స్ పేరుతో కేసులు కట్టి హరాస్ చేస్తున్నారు. నేను అంగళ్ళు సంఘటన మీద మాట్లాడుతున్నా. అంగట్టు సంఘటన అంగళ్ళు దారిలోనే పోతున్నాడు, ఆయనకు పర్మిషన్ ఉంది. అయినా ప్రతిపక్ష నాయకుడు తిరిగేదానికి ఎవరు పర్మిషన్ అక్కర్లే. పోలీస్ హ్యాస్ టు ప్రొవైడ్ ఆల్ ది బందోబస్త్. ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఆయన ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఫలానా రూట్లో పోతున్నా, నాకు అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి లెటర్ రాస్తే దాని ప్రకారం వాళ్ళు చేయాలా. ఇక్కడికి పోవద్దు అక్కడికి పోవద్దు అని రిస్ట్రిక్షన్ చేసే రైట్ పోలీసు వాళ్ళకి లేదు. వైసీపీ వాళ్ళు చేసిన గొడవల మీద వైసీపీ వాళ్ళ మీద ఏ కేసు కట్టరు వీళ్ళు. ఎందుకంటే వైసీపీ పార్టీ పోలీసు వాళ్ళకి జీతాలు ఇస్తానట్టుంది, అందుకే వాళ్ళ మీద కట్టరు వీళ్ళు. आंध्र प्रदेश मुस्लिम इत्तेहाद फोरम के सदर सलाउद्दीन ने आज अखबारी नुमाइंदों से बात करते हुए कहा कि फोरम की जानिब से प्रोदीतुअर में 27 अगस्त को एक इजलास बुलाया गया है, जिसमें तमाम कायदीन को बुलाया गया है। इस इजलास में सियासी जमातों से प्रदेश में मुसलमानों को 15 MLA टिकट और 5 MP टिकट देने का मुतालबा किया जाएगा। सैयद सलाउद्दीन ने तमाम से इजलास में शिरकत की ख्वाहिश की है। పొద్దుటూరులో ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ నెల 27వ తేదీన ముస్లిం ఐక్య వేదిక గుంటూరులో కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి ఈరోజు అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే ముస్లిం ఐక్య వేదిక డిమాండు 15 MLA సీట్లు, 4 MP సీట్లు ఇవ్వాలని ముఖ్య ఉద్దేశము ముస్లిం ఐక్య వేదికది. ఆ 25 సీట్లలో చాలా ప్రాధాన్యమైనవి, ఒకటి కడప, ఒకటి పొద్దుటూరు, ఒకటి రాయచోటి. ఈ 3 నియోజకవర్గాలు కూడా ముస్లింలు అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ కూడా ప్రతి ఒక్క పార్టీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, జనసేన కానీ, పొద్దుటూరు, కడప, రాయచోటి ముస్లింలు అత్యధికంగా ఉన్నందువల్ల ఈ 3 సీట్లు కూడా ముస్లింలకు కేటాయించాలని చెప్పేసి ముస్లిం ఐక్య వేదిక గౌరవ అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కూర్చున్నాను. అలాగే ముఖ్యంగా ఇంతవరకు కూడా పొద్దుటూరులో కూడా ముస్లింలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఇంత ముందు కూడా. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు కూడా పొద్దుటూరులో ముస్లింలకు న్యాయం చేయాలంటే MLA సీటు తప్పకుండా కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.